మీరు గంజాయిని గ్రామంలోకి రానివ్వకండి, మీరు బానిసలు కాకండి, మొట్టమొదలు గంజాయిని గ్రామంలోకి రానివ్వకండి. హెరాయిన్, కొకాయిన్ లాంటి మాదక ఏవైతే ఉన్నాయో మత్తు కలిగించేవి వాటిని గ్రామాల్లోకి రానివ్వకండి. ఎవరైతే తీసుకొస్తున్నాడో పట్టుకొని దేహశుద్ధి చేయండి, మీరే చట్టం, దేహశుద్ధి చేయండి. ఇక మూడవది, బెల్ట్ షాపుల పేరు వినా ఈ షాపుల పేరు వినా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు. తాగటం మూలంగా నీకు వచ్చేది ఏమీ లేదు. ఒక్కసారి నీవు మత్తుకు బానిసవైతే నీ మెదడు పనిచేయడం ఆగుతుంది. ఆ తర్వాత నీ గుండె, నీ కాజ్యం, నీ ఊపిరితిత్తులు, నీ లంగ్స్, మొత్తం నీ శరీరమే పాడవుతుంది. ఇట్లా శరీరం పాడు కావటం అంటే నీ కుటుంబం, తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకొని నేను జాగ్రత్తగా మోసి పురిటి నొప్పులు అనుభవించి ప్రసవించింది నిన్ను. ఆ పురిటి నొప్పులు అనుభవించి ప్రసవించిన ఆ తల్లి చేతుల్లోకి తీసుకొని ఎంత సంతోషపడి ఉంటుంది నిన్ను చూసి. అట్లాంటి నీవు ఇవాళ తాగి ఊగుకుంటూ ఇంటికి వస్తే ఆ తల్లి కడుపు కోత ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించమని నేను యువతరానికి అప్పీల్ చేస్తున్నాను. మీరు దాని మీద ఖర్చు పెట్టే, ఆ తాగుడు మీద ఖర్చు పెట్టే డబ్బును సేవ్ చేసుకోండి, బంగారం కొనుక్కోండి, భూములు కొనుక్కోండి, బ్యాంకులో పెట్టుకోండి, వ్యాపారాలు చేయండి. అగ్రకులాలు సంబంధించిన ధనవంతులు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. మీరేమో అదే ట్రాక్టర్, అదే ఆటో, అదే జీపు, అదే ఊరు, అదే 2 ఎకరాల భూమి, అదే రోజువారీ మేస్త్రి పని, ఈ పనులలోనే మీరు ఎందుకున్నారు, వాడెందుకు మెట్లు ఎక్కిపోతున్నారు, ఒక్కసారి ఆలోచించమని ఈ కింది వర్గాల, పేద వర్గాల యువతరానికి నేను అప్పీల్ చేస్తాను. సార్, ప్రొఫెసర్ కాశం రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? నేను రాజకీయాల్లోనే ఉన్నాగా. ప్రత్యక్ష రాజకీయాల్లో, పోటీ రాజకీయాల్లోకి అంటే మీ అర్థంలో పార్లమెంటరీ రాజకీయాలు అని. నేను ఒక రకమైన భావజాలం కలిగి ఉన్నాను, మీకు మొదలై చెప్పాను. నా విప్లవ రచయితల సంఘానికి ఏ భావజాలం ఉందో ఆ భావజాలం కలిగి ఉన్నా. ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ పాలిటిక్స్. సో అయితే మీరు అడుగుతున్న ప్రకారం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అనేది, తరిమెళ్ళ నాగిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీలో చూస్తూ ఉండి అక్కడ ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం తాకట్టులో భారతదేశం అనే ఒక పుస్తకమే వచ్చింది. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసం పుస్తకంగా వచ్చింది. భారతదేశంలో ఈ చట్టసభలన్నీ కూడా పార్లమెంటు ఆయన ఒక దగ్గర వాడాడు, ఆయన వాడిందే చెప్తున్నాను. పార్లమెంటు పందుల దొడ్డి అని అన్నారు విప్లవకారులు. అంటే ఒక పంది వెళ్ళి బురద ఊడ్చుకున్నాక నీవెంత తెల్ల బట్టలు వేసుకుని వచ్చినా కూడా ఇంకో పందికి సహజంగా అది బురద పూరుస్తూ ఉంటుంది. ఓకే, ఆ పందులన్నీ బయటికి తోలి మంచిగా తెల్ల బట్టలు వేసుకుని ఒక 10 మంది పోతే ఎవరికి ఏం అంటకుంటూ ఉంటుంది కదా అన్నది నా ఉద్దేశం. అయితే ఈ వ్యవస్థ నిర్మాణం ఏదైతే ఉందో అట్లా లేదు. ఈ వ్యవస్థ నిర్మాణం రోజు రోజుకి పార్లమెంటరీ వ్యవస్థ కార్పొరేటీకరించబడుతుంది. మనం చూసాం, మీ వయసులో నా వయసులో చూసిన ప్రకారము ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడబ్బా అని మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. ఇవాళ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలబ్బా అనే కాడికి వచ్చాం. రేపు 5 ఏళ్ళ తర్వాత చాలా మార్పు వస్తుంది. మళ్ళీ మీ మీడియాతోనే మాట్లాడతా నేను. ఇవాళ కార్పొరేటీకరణ ప్రాథమిక స్థాయిలోకి వచ్చేసింది. 5-10 ఏళ్లలో ఎమ్మెల్యేలను, ఎంపీలను కార్పొరేట్ వాళ్ళే గెలిపించి మీకు చేతిలోకి ఇస్తారు. నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ప్రధానమంత్రిగా అని చెప్పి ఇస్తారు వాళ్ళు. ఆ స్థితి రాబోతుంది మన దేశంలోకి. అది రాకుండా ఉండాలంటే ఈ వ్యవస్థలో ఉన్న యూత్, ముఖ్యంగా యువతరం మీనే మళ్ళీ యువతరం అనేది ఎందుకు చెప్తున్నానంటే, పోరాడగలిగిన శక్తి వాళ్ళలో ఉంటుంది, ఉడుకు నెత్తురు ఉంటుంది, దేనికైనా సరే వెనుక ముందు చూడకుండా త్యాగం చేసే శక్తి ఉంటుంది. ఒక భగత్ సింగ్ లాగా, ఒక అల్లూరి లాగా ఇట్లా. అందుకోసమే యువతరం ఒక తిరుగుబాటు చేసి మంచి రాజకీయాలను తీసుకొచ్చే, వితిన్ ద పార్లమెంటరీ ఫ్రేమ్ వర్క్లో కూడా మంచి రాజకీయాన్ని తీసుకొచ్చే స్థితి ఉండవచ్చు. దానికోసం ఎదురు చూద్దాం అంతే తప్ప నేను అలాంటి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. సమాజంలో నా పాత్ర ఏమిటి? ఈ సమాజము, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు నాకు? ఇది నా వ్యక్తిగత గొప్పతనం కాదు, ఈ సమాజమే, సమాజం నుంచి నేర్చుకున్నా, సమాజం ఇచ్చింది. నాకు ఇచ్చిన చదువైనా, నాకు ఉద్యోగమైనా, నా జీతమైనా సమాజం నుంచే వస్తుంది. ఈ సమాజం నన్ను ఏమన్నది? నువ్వు ప్రొఫెసర్గా ఉండి మంచి పాఠాలు చెప్పి మంచి సమాజాన్ని తయారు చెయ్యి అని ఇచ్చింది. నా పని నేను సిన్సియర్గా చేయాలి, ఇది నా ఉద్యోగం, ఇది నా రాజకీయం. ఇంకొకరిని రాజకీయ నాయకుడిగా అమ్మని వానికి ఇస్తుంది, వాడు ఆ పని చేయాలి. కనుక నా పని 60 ఏళ్ళ వరకు, రిటైర్డ్ అయ్యి 60 ఏళ్ళ వరకు, ఇంకా 14 ఏళ్ళ సర్వీస్ ఉంది, 60 ఏళ్ళ వరకు నేను ప్రశాంతంగా క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం నా బాధ్యత. దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా. ఎప్పుడైనా నిర్వర్తించని పరిస్థితి వస్తే మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసి
నన్ను సరిగ్గా నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఉంటుందని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని సెంటెన్స్ చెప్తాను, దానికి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. సిఎస్ఆర్లో ఓకే. ప్రొఫెసర్ కాసిం అర్బన్ నక్సలైట్. చాలా కాంట్రవర్షియల్ అవుతుంది, ఆలోచించుకోండి ఒకసారి. అర్బన్ నక్సలైట్ అంటే ఏమిటి అనేది మొదలు చెప్పాను నేను మీకు. అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర ఎవరి మీద వేశారు? నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద, న్యాయం అడుగుతున్న వాళ్ళ మీద, రాజ్యాంగం అమలు కావాలని కోరుకుంటున్న వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేశారు. రైట్, ఓకే. కేసీఆర్ 10 ఏళ్ల పాలన కంటే రేవంత్ రెడ్డి 5 నెలల పాలన చాలా హీనంగా ఉంది. నో కామెంట్. ఏదో కామెంట్ చేయాల్సిందే. అంటే అట్లా మనం ఇంతకుముందు చెప్పాను కదా, నిర్ణయాలు లేకుండా, విధాన నిర్ణయాలు లేకుండా నేను రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, రాజకీయ నాయకుల్లాగా చెప్పలేను కదా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అంటే నేను రాజకీయ నాయకుల పరిపాలన బాగుంది బాగలేదనే విషయాల్లోకి నన్ను తీసుకెళ్ళకండి. ఓకే, ఆ సమాధానం చెప్పడం కష్టం. బీజేపీ దళితులను అణిచివేస్తుందా? అణిచివేస్తుంది. దళితుల్లో చైతన్యం రాకపోవడానికి కారణం దళిత నాయకులు. అది పాక్షికమే. రాజకీయాల ఎదుగుదల కోసం ఉచిత విద్య అమల్లో కావడం లేదు. రాజకీయ పార్టీల సొంత ప్రయోజనాల కోసం ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు కావటం లేదు. నిజమే. ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ సార్. కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఈ రాజకీయ నాయకులే కాడ మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. సరే, రాజకీయ నాయకులు కాకుండా కొద్దిగా. సరే, గద్దర్ యుగకర్త, జయరాజు గొప్ప ప్రకృతి కవి, విమలక్క గొప్ప కళాకారిణి, వంగపాండు, తెలుగు పాటని కొండల్లోకి ప్రయాణింపజేసిన వాడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి మోదీ ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు నెరవేరుస్తున్నాడు. ద్రౌపది ముర్ము ఏ అధికారాన్ని తన చేతుల ద్వారా అమలు చేయలేని స్థితి. అయోధ్య రామ మందిరం ఈ దేశంలో ఓట్ బ్యాంకుకు ఉపయోగపడే ఒక సాధనం. మనువాదం చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మం ఉండకూడదని భావిస్తున్నాను. దేవుడు ఉన్నాడు, శాస్త్రబద్ధంగా లేడు. దేవుడు లేడు, హేతుబద్ధంగా లేడు. ప్రొఫెసర్ కాసిం వృత్తిపరంగా సాటిస్ఫైడ్గా లేరు. ఉన్నాను. ప్రొఫెసర్ కాసిం సమాజంలో ఒక పౌరుణ్ణి, జర్నలిస్ట్ క్రాంతి, విషయాలని అన్ని కోణాల నుంచి రాబట్టి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే అభిలాష ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే లీడర్తో చదరంగం అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది ఇవాళ మీతోటే షురూ చేసినాం. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ నా అభిప్రాయం ఏంటంటే మీ గురించి, మీ వల్ల చాలామంది ఎడ్యుకేట్ అయ్యి కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా, సిఐలుగా, మీరు ఉన్న జైలు అధికారులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే చాలామంది వాళ్ళు మీ స్టూడెంట్స్గానే ఉన్నారు. నిజంగా మీరు వృత్తిపరంగా ఖచ్చితంగా మీరు ఇట్లనే విద్యను అందిస్తూ ఉండాలి, మీ జ్ఞానాన్ని పంచుతూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పక. ఓకే, థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ కాసిం గారితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.